హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏఎస్కే వరల్డ్ ఇన్ తెలుగు. ఈరోజు మరొక మంచి వీడియోతో మీ అందరి ముందుకు వచ్చేసాను. అదేంటి అంటే ఎల్జీ వాషింగ్ మిషన్ యొక్క రివ్యూ అండ్ డెమో కూడా ఇవ్వబోతున్నాను. దీంట్లో కొత్తగా ఎవరైనా కొని అలా ఏమన్నా ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే వాళ్ళకి ఈ వీడియో ఎంతగానో యూజ్ అవుతుందని నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఇది ఎల్జీ 6.5 ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ అండి. ఇది ఫుల్లీ ఆటోమేటిక్. దీని గురించి మరింత తెలుసుకోబోయే ముందు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇది వచ్చేసరికి డ్రమ్ అండి. ఇది వాషింగ్ మిషన్ డ్రమ్. మనం క్లోత్స్ అనేవి వేస్తాం కదా, ఇది 6.5 కదా మ్యాక్సిమం దీని వెయిట్ అనేది. అంతకు మించి వేస్తే తీసుకోదు. అండ్ అంతేకాదు ఈ కింద ఉండేది డ్రైన్ అవుట్ అనమాట. అంటే ఏదన్నా మనం కాయిన్స్ ఏదన్నా ప్యాంట్ షర్ట్ ఇలా వేసినప్పుడు కాయిన్స్ ఏమన్నా ఉంటే ఇటు సైడ్ నుంచి బయటకు వస్తాయి అన్నమాట. సో అంతేకాదు మనం టబ్ క్లీన్ చేసినప్పుడు వేస్ట్ వాటర్ ఉంటాయి కదా, అవి కూడా డ్రైన్ అవుట్ అయిపోవడానికి ఇది ఇస్తారనమాట. దాన్ని కొంచెం రొటేట్ చేసి తీస్తే అది వస్తుంది. సో ఇక్కడ పైన వైపు వచ్చేసరికి మనకి కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి. దాని పక్కన మనం సర్ఫ్ ఏదన్నా ఫ్యాబ్రిక్ కండిషనర్ ఇలాంటివి వేసుకోవడానికి మనకు ఒక యూనిట్ అనేది ఉంటుంది. సో చూస్తున్నారు కదా, ఇక్కడ చూపిస్తున్నాను ఎల్జీ 6.5 kgs అనేసి. దాన్ని ఇట్లా ఓపెన్ చేయంగానే మనకి 2 వైట్స్ ఉంటాయి కదా, ఆ వైట్ ఉన్న పార్ట్లో వచ్చేసరికి మనం సర్ఫ్ కానీ లేదంటే ఏదైనా లిక్విడ్ డిటర్జెంట్ కానీ యూజ్ చేయాలి. మాకు డెమో చెప్పడానికి వచ్చిన అతను మాత్రం సర్ఫ్ యూజ్ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉండదని చెప్పారు. సో సర్ఫే యూజ్ చేస్తున్నాను ప్రజెంట్ నేనైతే. ఆ బ్లూ దాంట్లో మాత్రం మనం ఫ్యాబ్రిక్ కండిషనర్ అంటే కంఫర్ట్ కానీ డెటాల్ కానీ యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ వచ్చేసరికి ఇవన్నీ ఫంక్షన్స్ అనమాట. ఇదేమో స్టీమ్ సైకిల్లో ఉన్న కొన్ని ఫంక్షన్స్ అనమాట. ఇవి కాటన్ ప్లస్ మిక్స్డ్ ఫ్యాబ్రిక్, ఈజీ కేర్, సైలెంట్ వాష్ అండ్ అలర్జీ కేర్, బేబీ స్టీమ్ కేర్, ఇవన్నీ అనమాట. ఇవన్నీ ఏంటంటే కాటన్ వేసినప్పుడు కాటన్ ప్లస్ ఇట్లా ఉంటాయి అనమాట. మిక్స్డ్ ఫ్యాబ్రిక్ అంటే మనం సిల్క్, కాటన్, సమ్ ఉలెన్ ఇవన్నీ వేస్తుంటాం కదా డైలీ వేర్, వాటన్నిటిని మిక్స్డ్ ఫ్యాబ్రిక్ ఫంక్షన్లో పెట్టుకోవచ్చు. అండ్ ఇటు సైడ్ వచ్చేసరికి డెలికేట్స్, హ్యాండ్ వూల్, స్పోర్ట్స్ వేర్, క్విక్ 30, దువెట్, టబ్ క్లీన్, రిన్స్ ప్లస్ స్పిన్ అంటే ఇప్పుడు మనం ఒక్కసారి జాడిచ్చింది అనుకోండి, జాడిచ్చిన తర్వాత మళ్ళీ మనకి జాడించాలి అనుకుంటే ఆ ఫంక్షన్ అనేది ఆపరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒకసారి ఆన్ చేసి చూపిస్తున్నాను చూడండి. మెయిన్ స్విచ్ ఆన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఫంక్షన్స్ ఉన్నాయి కదా, వీటిని మనం ఇటు రైట్ సైడ్లో ఉండేవన్నీ వాటంతటా అవే టైం అనేది సెట్ చేసే ఉంటుంది. సో కాబట్టి దాంతో ఏమీ ప్రాబ్లం ఎక్కువ ఉండదన్నమాట. సో ఇటు లెఫ్ట్ సైడ్ ఉండేవి ఏంటంటే స్టీమ్ సైకిల్లో మనం ఎంత వెయిట్ అయితే క్లాత్స్ వేస్తామో దాన్ని బట్టి దానంతట అదే టైం అనేది తీసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు సపోజ్ మనం దీని కెపాసిటీ 6.5 kgs, ఒక 4 kgs వేసామంటే మిక్స్డ్ ఫ్యాబ్రిక్ అనే ఫంక్షన్లో పెట్టాము అంటే అది మనకి 1 hour పట్టొచ్చు, 1 hour 21 minutes అనేది పట్టవచ్చు అనమాట. ఆన్ చేసి మనకి ఏ ఫంక్షన్ కావాలో అది క్లిక్ చేసి ఎట్లా రొటేట్ చేసామంటే తర్వాత ఇక్కడ ఉంది కదా పాజ్ ఆప్షన్ టైప్లో, అది క్లిక్ చేస్తే ఆన్ అయిపోయి మనకి ఫంక్షన్ అనేది జరుగుతుంది అనమాట. సో ఇది మాత్రం ఫంక్షన్. అండ్ అదేవిధంగా పక్కన స్క్రీన్ ఉంది కదా, దాంట్లో చూపిస్తుంది మనకి టైమింగ్ ఎంత టైంలో అయిపోతుందని. అయిపోయిన తర్వాత మనకి మ్యూజిక్ అనేది వస్తుంది. దీనికి అయిపోయిన తర్వాత ఒక 5 minutes ఉంచి తీసేస్తే సరిపోతుంది. మనం తీసేసిన తర్వాత ఈ డోర్ ఉంది కదండి, ఈ డోర్ అనేది మనం క్లాత్స్ వేస్తాం కదా, వేసిన తర్వాత ఒక 5 minutes ఓపెన్ చేసి ఉంచితే ఏదైనా బ్యాడ్ స్మెల్ ఉంటే పోతుంది. నేను ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటి అంటే నాకు తెలియక ఫస్ట్లో నేను ఆ డోర్ అట్లానే క్లోజ్ చేసి ఉండేదాన్ని అండ్ బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేది. తర్వాత మనం టబ్ క్లీన్ చేసిన తర్వాత ఎప్పుడు క్లాత్స్ వేసినా సరే ఈ గ్లాస్ని అదేవిధంగా ఈ డ్రమ్ ఉంది కదా, ఆ డ్రమ్ని రెండింటిని నేను చూపిస్తున్నాను కదా అలా క్లీన్ చేసుకుంటూ ఉంటే స్మెల్ అనేది రాదు. అదేవిధంగా చుట్టూ రబ్బర్ ఉంటుందన్నమాట, అది కూడా క్లీన్ చేస్తూ ఉంటే మనకి స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. అంతేకాదు
ఈ ఎల్జీ వాషింగ్ మిషన్ మనం కొంటాం కదా, కొన్నప్పుడు వీళ్ళు మనకు ఒక టబ్ క్లీన్ చేసుకోవడానికి పౌడర్ ఇస్తాడు. ఒక శాషిట్ వచ్చేసరికి మనం ఒక్కసారికి సరిపోతుంది. మంత్లీ వన్స్ అనేది ఒకసారి యూస్ చేస్తే సరిపోతుంది. అంటే మనం చేసే యూసేజ్ని బట్టి మనం టబ్ క్లీన్ 1 మంత్కి చేసుకోవాలా 2 మంత్స్కి చేసుకోవాలా అనేది తెలుస్తుంది అన్నమాట. ఇక్కడ పవర్ సేవింగ్స్ గైడ్ అని కూడా ఉంటుంది, ఒకసారి మీరు కూడా దాన్ని చూసేయండి. సో ఇదండి నా ఎక్స్ప్లెనేషన్ అండ్ నా రివ్యూ వచ్చేసరికి ఇది మాత్రం సూపర్ అండి. ఎవరైనా గో ఫర్ ఇట్ అనమాట. సో ఎవరైనా కొత్తగా వాషింగ్ మిషన్ తీసుకోవాలి అనుకుంటే ఎల్జీలో మీ ఇష్టం, ఎన్ని కేజీస్ తీసుకోవాలనుకుంటారో అన్ని కేజీస్ తీసుకోండి. దీనివల్ల ఎటువంటి ప్రాబ్లం అయితే నాకు 2-3 మంత్స్ నుంచి యూస్ చేస్తున్నాను. సో దీనివల్ల ఎటువంటి ప్రాబ్లం అయితే ఏం నాకు కనిపించలేదు. కానీ కాకపోతే నేను చేసిన తప్పు అయితే మాత్రం అదే, క్లోత్స్ వేసిన తర్వాత దాన్ని అలానే ఉంచడం వల్ల బ్యాడ్ స్మెల్ అయితే మాత్రం వచ్చింది. సో కాబట్టి మీరు జాగ్రత్తగా అది ఓపెన్ చేసిన తర్వాత కొంచెం ఈ డోర్ ఉంటుంది కదా, వాషింగ్ మిషన్ డోర్, దాన్ని క్లీన్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఇదండి ఈ వీడియో. నాకు ఎంతవరకు తెలుసో నేను ఏదైతే ఫాలో అయ్యానో అది మీతో షేర్ చేసుకున్నాను అంతేను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, ఖచ్చితంగా నేను చెప్పడానికి ట్రై చేస్తాను. సో మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. అంతేకాదు ఒక్క లైక్ ఇచ్చి బూస్ట్ ఇస్తే మన వీడియో అనేది చాలా దూరం వెళ్ళొచ్చు. సో కాబట్టి ఒక లైక్ ఇవ్వండి. అదేవిధంగా మీకు ఏమన్నా డౌట్స్ కనుక ఉన్నట్లయితే కామెంట్లో నన్ను అడిగితే నేను మీకు క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. అంతేకాదు ఒకవేళ నేను చెప్పిన వాటిలో ఏదైనా రాంగ్ ఉంది అంటే మీరు నాకు కామెంట్లో కొంచెం ఏదన్నా నాకు తెలియంది ఏదన్నా ఉంటే మీరు కూడా చెప్పొచ్చు. సో సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.